హాయ్ వియర్స్, వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు. హ్యాపీ సంక్రాంతి. భోగి రోజుకి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. చిన్నపిల్లలు ఉంటే చక్కగా భోగి పళ్ళు పోసుకోండి. పూర్వకాలం అంటే 10 మంది ఉండేవాళ్ళు కాబట్టి ఐదేళ్లలోపు వాళ్ళకి పోసేసి మిగతా వాళ్ళని వదిలేసేవాళ్ళు. మనకున్నదే ఒకళ్ళిద్దరు పిల్లలు. 25 ఏళ్ళు వచ్చిన వాళ్ళ తల్లికి ఎప్పుడైనా పిల్లలే కాబట్టి చక్కగా పిల్లలకి పోసుకోండి. మనవాళ్ళు మనవరాళ్ళకి పిల్లలకి అందరికీ భోగి పళ్ళు పోసుకోండి. చాలా మంచిది, దిష్టికి అది చాలా మంచిది అంటారు. సో పెద్దదానికి అదొక సలహా ఇస్తున్నాను. ఈరోజు మీకు సంక్రాంతి స్పెషల్ కింద నేను అరిసెలు చూపిద్దామని అనుకున్నాను అనమాట. అరిసెలు అనగానే అమ్మో తడిపిండి 3 రోజుల ముందే 36 గంటలు అట్లా 40 గంటలు బియ్యం నానబోయాలి, తడి బియ్యం మరబట్టించుకోవాలని కొంచెం మనకి భయం ఉండేది. మేము పూర్వకాలం అదే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు నేనేంటంటే మీకు ఒక సులువైన పద్ధతి చెప్తున్నాను అనమాట. పాతకాలం అంటే బియ్యం పిండి అనేది అమ్మేవాళ్ళు కాదు, శనగపిండి గోధుమ పిండి అమ్మేవాళ్ళు, కానీ బియ్యం పిండి అనేది ఎవరికి వాళ్ళు మరబట్టించుకొని పెట్టుకుంటుండేవాళ్ళు. కాబట్టి అది ఇప్పుడు మనకి బియ్యం పిండి రెడీమేడ్ పిండి దొరుకుతుంది కదా, దాంతో చేసి చూపించాలనుకున్నాను. చేసి చూపిస్తున్నాను, చూడండి, చాలా బాగుంటుంది. అది ఏంటంటే ముందు కావాల్సిన పదార్థాలు తీసుకుంటే నేను ఒక గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే నేను బియ్యం పిండి తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసులు బెల్లం తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో పావు పోసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తీసేసుకోండి, అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి. సో ఇదే గ్లాసు 3 గ్లాసుల బెల్లం కూడా తీసుకున్నాను. తర్వాత కొద్దిగా గ్లాసుకి పావు గ్లాసు మిల్క్ చొప్పున తీసుకోండి. నేను 3 గ్లాసులు కాబట్టి 3/4 గ్లాసు తీసుకున్నాను. 3/4 గ్లాసు వామ్ మిల్క్ తీసుకోండి. ఈ వామ్ మిల్క్ తోటి మనం ఈ పిండిని వెట్ చేస్తాం అన్నమాట. జస్ట్ వెట్ చేస్తాం, మొత్తం తడపం పిండిలాగా. అంత పిండి అంతా కూడా కొంచెం తడిగా ఉండేట్టుగా చేస్తాం అనమాట. ఇది ఇలాచీ పౌడరు, పాకం బట్టకి ఇలాచీ పౌడర్ వేద్దాం. నువ్వులు అనమాట. ఈ నువ్వుల్లోకి మనం పిండి కొంచెం ఇట్లా దొరిలించుకొని నువ్వులు అరిసెలుగా ఉంటాయి అట్లా చేసుకోవచ్చు. ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు. ఇది నేను ఎట్లా కలపాలో చూపిస్తాను. ఈ పిండిని నేను శుభ్రంగా జల్లించుకున్నాను. బయట పిండి అయినా కూడా మనం కొంచెం జల్లించి పెట్టుకోండి. నేను కూడా జల్లించి పెట్టాను. సో తర్వాత దీన్ని ఇప్పుడు మనం పాలతో కలుపుకుందాం. చాలా కొద్దిగా పోసుకోండి పాలు. పావు గ్లాస్ అన్నది కదా అంటే మొత్తం కుమరించేయకండి. మనం ఏంటంటే పిండి అంతా వెట్గా ఉండాలి, అంతే. శుద్ధ కాకూడదు, అలా అని డ్రైగా ఉండకూడదు అనమాట. పిండి అంతా కూడా మనం కలుపుకొని చూసుకోవాలి. నేను 3 గ్లాసులకి 3/4 గ్లాసు తీసుకున్నాను. చూసుకొని ఎక్కువ అవుతుంది అనుకుంటే అట్టి పెట్టేసుకోండి, కొంచెం తక్కువైంది అనుకుంటే కొంచెం తక్కువైనా పర్వాలా, ఎక్కువ వేసుకోకండి, శుద్ధ అయిపోతుంది. సో తక్కువే ఉంచుకోండి, నష్టమేం లేదు. మొత్తం పిండి అంతా మనకి తడవాలన్నమాట. ఓకే, అట్లా చూసుకుంటూ పోసుకోండి. అందుకని ఒక చోట వేయకుండా. ఇదేం శుద్ధగా కలపము, మన చపాతీ పిండిలాగా ఏం కలపం, ఇట్లాగే ఉంటుంది. కాకపోతే మనం ఇట్లా అంటే మనకి తడి తగులుతుంది అనమాట. అట్లా తడి తగిలే వరకు కలుపుకుంటాం. ఇది కలుపుకోవటం ఒక్కటే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కబిక్కిన పాలు పోసేసుకోకండి. వామ్గా ఉంటే మిల్క్ కొంచెం మనకి పఫీగా సాఫ్ట్గా కూడా వస్తాయన్నమాట. వాటర్తో కలుపుకోకూడదు అంటే కలుపుకోవచ్చు, బట్ వాటర్తో కలుపుకుంటే మనకి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పాలతో అంటే కొంచెం కమ్మదనం వస్తుంది అన్నమాట మనకి. పోసేస్తున్నాను. నాకు పావు పట్టింది, 3/4 పట్టింది. కలుపుకున్నాక చక్కగా అన్ని పక్కల మనకి తడి అంటాలన్నమాట. చూసుకోండి, ఎక్కడైతే మనకి పొడిగా ఉంటుందో అక్కడ పిండి తీసి దీంట్లోకి వేసుకుంటూ మీకు ఇట్లా అంటే మీకు తడి తెలుస్తుంది అనమాట. కొంచెం వెట్గా చల్లగా అట్లా వచ్చేట్టుగా మొత్తం పిండి అంతా కూడా మీరు చేసుకోండి, ఎక్కడ పొడి పిండి లేకుండా. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది, అంతా పట్టుకుంటే ఎక్కడికక్కడ మనకి చల్లగా తెలుస్తుంది అనమాట పిండి. మీరేం చేస్తారంటే అసలు పిండి ఇట్లా ఉందో లేదా అని తెలుసుకోవటానికి మనం ఇట్లా ముద్ద చేసుకుంటే మనకి ముద్ద అవుతుంది. ఇట్లా ముద్ద అయిందంటే పిండి తడిచినట్టు. అట్లా 2-3 చోట్ల చూసుకోండి, ఎక్కడన్నా రాలేదు అనుకుంటే మళ్ళీ మనం కలుపుకోవాలి. ఓకే, ఇట్లా అన్ని చోట్ల తడి అంటిందా లేదా. ఓకే, మనకు కావాల్సిన అన్ని చోట్ల తడి అంటటమే. ఓకే, ఎక్కడన్నా అక్కడక్కడ తీసుకొని చూసుకొని తడిగా లేని చోటకి మళ్ళీ మనం కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని కలుపుకున్న దాన్ని ఏం చేస్తుంటే బాగా నలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని, ఇంకా కావాలంటే కనుక మనం ఇంకొకసారి జల్లెడు కూడా పట్టుకోవచ్చు. జల్లెడు పట్టుకుంటే ఎక్కడన్నా ఉండలుగా ఉంటే కనుక అది కూడా పోతుంది అన్నమాట.
జల్లెడ పట్టుకున్నాం. నేను మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, ఒక పావు గ్లాసు ఎక్కువ పోసుకోండి పిండి, ఎందుకంటే మనం జల్లెడ పట్టినప్పుడు కొంచెం వేస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, దాని ఓపిక ఇట్లా అనుకుంటూ చేయండి. ఒక్కటే కొంచెం టైం పట్టే పని ఇందులో, మిగతాదంతా చాలా ఈజీ. నలుపుకుంటూ మీరు పట్టుకోండి. నేను జల్లెడ పట్టేశాను, పెద్దదాన్ని కదా నేను పట్టలేను కదా, మా కోడలు చేత పట్టించేసాను. సో పట్టాక దాన్ని ఇట్లా అదిమి పెట్టుకోండి. ఇట్లా మీకు చల్లగా తెలుస్తుంది చేతికి, దాన్ని ఇట్లా అదిమి పట్టుకోండి ఆరిపోకుండా పెట్టేసుకొని దాని మీద ఒక చల్లటి గుడ్డ బాగా గట్టిగా పిండేసి, ఒక తెల్ల గుడ్డ, తెల్లదనే కాదు మంచి గుడ్డ చూసుకొని దాని మీద ఆరిపోకుండా వేసుకోండి. ఒక అరగంట ఇట్లా ఉండాలి పిండి. ఈ లోపల మనం పాకం పట్టుకుందాం. ఒక అరగంట 20 నిమిషాలు ఉంటే పని ఉంటే ఇంకొక గంట ఉన్నా కూడా నష్టమే లేదు, కానీ ఆరిపోకుండా పెట్టుకోండి పిండిని. పాకం పట్టుకుందాం. పాకం అంటే ఏమి ఉతురు పాకం అట్లా ఏం లేదు, కొద్దిగా పాకం అంతా బెల్లం అంతా కరిగి కొద్దిగా తెరిలితే చాలు. అందులో మనం పిండి వేసుకుంటాం అన్నమాట, మనం కలివిడి చేసినట్టుగా. దీనికి 3 గ్లాసులు బెల్లానికి 1 గ్లాసు నీళ్లు పోసాను. పాకం పెట్టుకుంటే మంచి బెల్లం అయితే మనం ఏమీ వడగట్టుకోకలేదు. కొంచెం ఏదన్నా మీ బెల్లంలో తుక్కుంటుందన్న డౌట్ ఉంటే బెల్లం అంతా కరిగాక ఒకసారి వడగట్టుకొని అప్పుడు అది తెరలనివ్వండి. బెల్లం కరిగిపోయిందమ్మా, ఏం లేదు, క్లియర్గా ఉంది. సో ఇంక దీన్ని మనం వడగట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా తెరిలితే ఆ తెరలే దాంట్లో కొద్దిగా మనం 1 స్పూను ఇలాచీ వేద్దాం, ఇలాచీ పొడి. ఇంకేం వేయక్కర్లేదు కదా, అరిసెలు అయితే చివర్లో నువ్వులు చూపిస్తాను. ఇందులోకి మనం బియ్య పిండి పోసుకోవాలన్నమాట. ఏం ఉండేం కట్టదు, కొంచెం గబగబా కలుపుకోండి, పోయించుకోండి. ఎవరైనా ఉంటే వాడి చేత పోయించుకున్నా సరే. వేసేసిన పిండి ఇప్పుడు ఇందులోకి కాస్త నెయ్యి వేసుకొని, కమ్మగా ఉంటుంది, నెయ్యి వేసుకొని కలుపుకోండి. కొంచెం గట్టి పెడితే తీసేసుకొని చల్లారాక మనం ఉండలు చేసుకుంటాం. అంటుకోకుండా మధ్యలోకి వచ్చేస్తుంది పిండి, గట్టి పడిపోయి అప్పుడు మనం ఆఫ్ చేస్తాం. అయిపోయింది, చల్లారింది కొంచెం. ఇప్పుడు మీరు ఏం చేసినా కొద్దిగా నెయ్యి చేసుకొని దీనికి కూడా నెయ్యి రాసుకోండి. ఇక్కడ నువ్వులు పోసుకున్నాను అనమాట, ఆ నువ్వుల మీద మనం అద్దుతాం ఉండని. ఉట్టి అరిసెలు కావాల్సిన వాళ్ళు ఉట్టిగా వేసేసుకోవచ్చు. నువ్వులు అరిసెలు కావాలనుకుంటే కనుక నువ్వుల మీద కొంచెం ఇట్లా ఇట్లా మనం దొర్లి చేసుకొని ఇట్లా కొంచెం అంటుకుంటాయి. అంటుకున్న దాన్ని మనం ఇక్కడ వత్తేస్తాం. ఇక్కడ అంటుకుంటుంది అనుకుంటే కొంచెం నెయ్యి చేసుకోండి, నీళ్ళతో చేయకండి. ఎక్కువ పలచనా చేయొద్దు, ఎక్కువ లావు చేయొద్దు. పలచగా చేస్తే మరీ గట్టిగా వస్తాయి, అందుకని ఇట్లా చేసుకోండి. ఓకే, ఈ మందంలో చేసుకోండి. ఒక డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని వచ్చాను. ఒక మనం 5-6 ఒత్తుకుంటే మళ్ళీ వేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఊరికే దీంట్లో లైట్గా దొర్లించండి. ఇది నువ్వుల ఇది పెద్దవి కావాలంటే పెద్ద వేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే కొంచెం చిన్నవిగా వేసుకోండి. నువ్వులన్నీ ఒకేసారి పోసుకుంటే ఒక్కొక్క దానికి కొంచెం ఎక్కువ అంటుతాయి, ఒక దానికి అసలు అంటావు. అందుకని నేను పక్కన పోసుకున్నాను కొద్దిగా పేపర్ మీద. ఇప్పుడు మీకు ఇవి నూనెలో వేసి చూపిస్తాను. ఒక గరిటెతో ఎట్లా నొక్కుంటే ఒకటి రెండు వేసుకుంటే కొన్ని తీసుకోండి. నూనె బాగా కాగాక
అరిసె అరిసెలకి మనం గట్టిగా నొక్కుకోవాలి. నొక్కుంటే బాగుంటాయి అన్నమాట. పొంగు వచ్చిన తర్వాత మనం నొక్కుకోవాలి. ఏదైనా నూనె ఉంటే కూడా ఒకసారి మనం ఒత్తేసుకొని వేసుకుంటే గట్టిగా ఉంటుంది అరిసె. ఓకే వియర్స్, వేడి అసలు రెడీ అయినాయి చూడండి. అసలు ఇట్లా మెత్తగా ఉన్నాయి. ఓకే, ఇట్లా చేసుకొని చూడండి, బాగుంటుంది. ఈజీ మెథడ్ అనమాట. పిండి మరపట్టించడం అనేది లేకుండా తొందరగా అవుతుంది. అది చేసుకొని చూసి మీ అభిప్రాయం చెప్పండి. నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు టు ఆల్ మై సబ్స్క్రైబర్ ఫ్యామిలీస్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.